ఓం నమః శివాయ. ఆత్మస్వధర్మానికి సంబంధించిన సంకల్పాల అభ్యాసం చేసి దాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎలా తీసుకురావాలో తెలుసుకుందాము. సో నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఆత్మ యొక్క స్వధర్మాన్ని స్క్రీన్ పైన వేసి చూపిస్తున్నాము. నిరాకార శివ పరమాత్మ యొక్క రూపం కూడా ఎదురుగా ఇప్పుడు చూస్ చేస్తున్నాం. కానీ మనము ఇంట్లో కర్మలు ఆచరించేటప్పుడు, అంటే ఇంటి పని చేసేటప్పుడు కానీ లేదా ఆఫీస్ పని కానీ చేసేటప్పుడు కానీ అప్పుడు మనకు ఎదురుగా ఇలాంటి ఫోటోలు కానీ ఇవేవి ఉండవు. కాబట్టి అభ్యాసం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఆ సమయంలో సహజంగా ఆ స్థితిలోకి వచ్చేసారు. సరే, ఎట్లా అన్నది తెలుసుకుందాము. ముందుగా మన యొక్క స్వధర్మాన్ని తెలుసుకుందాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో పరమాత్మ యొక్క రూపాన్ని ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా దర్శించి కనెక్ట్ అవ్వండి ఆయనకి. ఆ తర్వాత ఏం జరుగుతుందని మీకే తేడా తెలుస్తూ ఉంటది. సో కాబట్టి ఏమైనా పనులుంటే కాసేపు పక్కన పెట్టండి, ఎందుకంటే అవకాశం మళ్ళీ రాదు. ఇంతకన్నా ముందు ఎన్నో బ్యాచెస్ కండక్ట్ చేసాము, ఆ టైంలోనే కూర్చుని అన్ని పనులు చేసుకుంటారు. ఆ తర్వాత ఈ క్లాసులు అయిపోయాక అయ్యో ఆ రోజులు బాగుండే అనేసి గడిచిపోయిన గతం గురించి ఆలోచించి అయ్యో మిస్ అయ్యామే అనుకుంటారు. సో అందుకే ఇప్పుడు మీ బ్యాచ్ ఇప్పుడు ఏదైతే స్టార్ట్ చేసామో మీకు అదే చెప్తున్నాం. ఒక్క అరగంట సేపు పక్కన పెట్టి కొంచెం సేపు స్థిరంగా కూర్చోండి. సో నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. నేను సఫలతా స్వరూపాన్ని, సఫలత నా జన్మ సిద్ధ అధికారము. సో ఇవన్నీ మన ఆత్మకు సంబంధించిన స్వధర్మము. భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు సంపన్నంగా, సంపూర్ణంగా సృష్టించాడు. సో ఎందుకు మనం దిగుతూ వచ్చాం ఏంట అన్నది ఇంతవరకు జరిగిన ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాము. సో నిన్న మనం క్లాస్ ఎక్కడ ఆపామంటే భక్తి
చేస్తున్నాం గాని భక్తిలో ధర్మం లేదు. తర్వాత నిన్న కర్మ ఫిలాసఫీ చెప్పేటప్పుడు బి ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాను నేను. సో ఇక్కడ నిన్న చెప్పేటప్పుడు ఎంతవరకు చెప్పాము అనంటే, మనము జరిగిన కర్మలకు తిరిగి ప్రతీకార చర్యలు చేస్తే కర్మచక్రంలోకి వస్తాము. లేదు మనం క్షమాపణ చేస్తే చక్రంలోంచి బయటకు వస్తాం. సో నిన్న ఏం చెప్పాను, ఆ రకంగా హత్యలు చేయి నరుక్కున్నప్పుడు ఒకటి బి గనక బయటకు వచ్చేస్తే, సో ఈ రోజు మొదటిసారి వింటున్న వాళ్ళు నిన్నటి ఎపిసోడ్ వింటే తప్పితే ఇది అర్థం కాదు. కాబట్టి కొంచెం ట్రాక్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో రెగ్యులర్ గా వినేవాళ్ళు ఎలాగూ కంటిన్యూ అయిపోవచ్చు. సో ఒకవేళ అది ట్రైన్ యాక్సిడెంట్లు అన్నా పోవచ్చు, ఎందుకంటే అతను క్షమించి ఆ చక్రంలో నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి. సో ఆ రకంగా బయటికి రావచ్చు, లేదా ఇంకేమన్నా యాక్సిడెంట్సే కావచ్చు, లేదా ఇట్లా పెరాలసిస్ లాంటివి కొన్ని వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా కాలు చేతులు పడిపోవడము, నోరు పడిపోవడము అలాంటివి జరగచ్చు. లేదు పాపం యొక్క తీవ్రత ఎక్కువంది, ఒక జన్మ తీసుకోవాలి అనుభవించడానికి అని అన్నప్పుడు ఆ మరుసటి జన్మలో వస్తుంది. ఎందుకంటే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుని కర్మలు అనుభవిస్తూ వస్తోంది. అంటే ఇక్కడ భగవంతుడు చట్టాలు రాసింది పాపాలు చేయడం దీనికోసం అని కాదు, మన మంచి కోసమే రాశాడు. మంచి పనులు చేసి మల్టిప్లై వస్తే సంతోషిస్తారని. కానీ మనం దాన్ని చెడుకు వాడుతూ ఉన్నాం. సో ఫైనల్ గా ఏమైపోతుందంటే, ఈ రకంగా జరుగుతూ ఉంటే ఎందుకు వచ్చిన జన్మిది అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకు సృష్టించాలి, ఎందుకు పంపించాలి, మళ్ళీ ఆయనే వచ్చి జ్ఞానం అంతా చెప్పడం ఎందుకు, మళ్ళీ సృష్టి వినాశనం చేయడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేయాలి అంటున్నారు. యాక్చువల్గా ఆయన ఏం చెయ్యట్లేదు, మనమే చేస్తున్నాం. అసలు ఆయన ఎందుకు పంపించాలి అంటున్నాడు. ఆయన పంపించలేదు, మనమే వచ్చాం. యాక్చువల్గా ఆత్మ తన యొక్క ఇల్లు అయిన పరంధామంలోనే ఉంటది. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ పంచతత్వాలతో చేసిన శరీరంలోకి వస్తుందో అప్పుడే ఆత్మ యొక్క స్వధర్మమైన ఈ శాంతి, ప్రేమ ఇవన్నీ మనకు అనుభవంలోకి వస్తాయి. సో కాబట్టి మనమే వచ్చాం. ఈరోజు నిజంగా మనం వెళ్ళిపోవాలి చెయ్యాలి అంటే అంత ఈజీగా వెళ్ళిపోతామా? మృత్యు వెంటనే భయపడతామా? మళ్ళీ అందరూ ఆయనే పంపించాడు అని అంటారు. ఆయన పంపలేదు, మనమే వచ్చాం. వచ్చాక ఏం చేసాము, వ్యతిరేక దిశలో చేశాం కాబట్టి మళ్ళీ ఆయన వచ్చి సరిదిద్దుతున్నాడు అంతే. సమస్య ఎక్కడ వస్తుంది కంటే కర్మ ఫిలాసఫీ విషయంలో ఇప్పుడు మీకు దాన్ని వేసి చూపించి, ఇది యాక్చువల్గా ఆయన రాసిన చట్టాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి. ఏ బీజాన్ని నాటుతామో అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలను ఇస్తుంది. బీజాన్ని ఇప్పుడు నాటితే కొంతకాలానికి వస్తుంది. సో ఈ మొదటి 2 సూత్రాలు ఏవైతున్నాయో స్ట్రైట్ అవే మీకు అర్థమవుతుంది. మీరు గనక ధనాన్ని దానం చేస్తే అది తిరిగి వస్తుంది. మీరు గనక ధనాన్ని దానం చేసినప్పుడు అవతల వాళ్ళు ఎన్ని రకాలుగా అది తీసుకుని సంతోషపడ్డము, లేదా ఆరోగ్య సమస్యలు బాగు చేసుకోవడము, ఏదన్నా ఎన్ని రకాలుగా వాళ్ళు లబ్ధి పొందితే అన్ని రకాలుగా మనకు తిరిగి వస్తుంది. సో ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఎక్కడ అంటే, బీజాన్ని ఇప్పుడు నాటితే కొంతకాలానికి ఫలాన్ని ఇస్తుంది అంటున్నాడు. ఎందుకైనా గ్యాప్ పెట్టాడు అనంటే, ఈ రోజు మనం ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు, సపోజ్ చెట్టునే తీసుకుందాం ఇంకో ఉదాహరణ. ఒక బీజాన్ని నాటిన తర్వాత అది మొలకెత్తి ఆ తర్వాత చెట్టు అయ్యేంత వరకు నీళ్లు పోసి మనం ఏదైతే చేస్తుంటామో దాని ఎదుగుదలను చూస్తూ ఉంటాం. అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో ఏమవుతుందంటే, దాన్ని చూస్తున్నప్పుడు మనం ఈరోజు బీజం నాటి ఫలాలు వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు సంతోషం అనిపిస్తుంది. అరే ఈ రోజు మనం ఒక బీజాన్ని నాటి ఇంతవరకు వచ్చాము, మనం అక్కడ కొంత శ్రమ అన్నది పెట్టాం కాబట్టి ఆ ఫలాలు వచ్చినప్పుడు మనకు ఆనందం అనిపిస్తుంది. ఇది అంతే. సో జీవితంలో మనం ఏది చేస్తూ పోతున్నా కానీ ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయమంటున్నాడే. సో అంతవరకు ఏమవుతుంది, మంచి పనులు చేస్తే అంతవరకు ఓకేనే, బానే ఉంటది. కానీ ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఒక మంచి పని చేసినప్పుడు దాని యొక్క పర్యవసానం ఆ ఫలము వచ్చేంత లోపలనే కచ్చి ఫలాన్ని తినేయాలనుకుంటున్నాం. సో కచ్చి ఫలాన్ని తింటే ఖచ్చితంగా అది వగరుగానే ఉంటది. అంటే ఈ రోజు ఒక పని చేశారు అంటే వెంటనే గౌరవం దక్కాలి, వెంటనే ఫోటోలు, పబ్లిసిటీ, శాల్వాలు కప్పేసుకోవడం, చేసేసుకోవడం, ఎంత పిచ్చేస్తున్నంటే కచ్చి ఫలాన్ని తినేస్తున్నారు. అందుకే మంచి పనులు చేసినా సంతోషం రావట్లేదు.
సపోజ్ చెడు పనులు అనుకోండి. ఇప్పుడు నాటితే కొంతకాలానికంటే ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చాడంటే, ఒకవేళ మనం గనక తప్పు చేస్తే సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్నాడు. ఈ పాయింట్ అందరికి యాడ్ చేయాలి. ఎందుకంటే ప్రతీది వెంటనే ఈరోజు మంచి పని చేస్తే వెంటనే మనకు ఇంపార్టెన్స్ వచ్చేయాలి, వెంటనే రావాలని చెప్పేసి ఏదైతే చేస్తున్నామో, మరి తప్పుడు పనులకు కూడా అంత ఫాస్ట్‌గా వస్తే తట్టుకోగలమా? తండ్రి దయాసాగరుడు కాబట్టి మనకు అవకాశం ఇస్తున్నాడు మార్చుకోవడానికి. సో, అందుకే నిన్న మీకు ఏబీ ఎగ్జాంపుల్ ఇచ్చా. ఇచ్చినప్పుడు ఏమైంది? ఆ చెయ్యి నరికినప్పుడు అక్కడ సరిదిద్దుకోవడానికి సమయం ఉంది. ఈ చెయ్యి నరకగానే వెంటనే బి నరికేయడం ఏదో అయిపోవడం జరగట్లేదు. ఏదో ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో తప్పితే. సో, అవకాశం ఇచ్చినప్పుడు గనక మారితే, గనక రియలైజ్ అయ్యి, అరే! నేను తప్పు చేశాను అని తండ్రిని శరణు పొందడం అంటే, సమర్పణ అవ్వడం అంటే, మనసా వాచా కర్మన ఇంక మీరు చెప్పిన ధర్మ మార్గంలో నడుచుకుంటాను అని అన్నప్పుడు పర్వతం లాంటి దూదిలాగా వస్తది. లేదు నేను ఇలాగే బతుకుతాను, వచ్చేది రానివ్వండి అంటే, ఇలాగే ఏదో యాక్సిడెంట్స్‌లో చేయిపోవడం, లేదా శారీరక రోగాల వల్ల ఈ పారాలిసిస్ లాంటివి రావడము, లేదా సమస్య యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటే, ఆ జన్మ తీసుకోవాల్సొచ్చినప్పుడు ఆత్మ ఒక జన్మ నుంచి ఇంకో జన్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు పాపపుణ్యాలు, సంస్కారాలు తీసుకొని వెళ్తది. సో, చాలా మంది ఏమంటారంటే, మనం ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకెళ్ళట్లేదు అంటారు. సో, తప్పుడు స్టేట్మెంట్. ఎందుకు అనంటే, మళ్ళీ స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాం. భగవద్గీత, రామాయణం, మహాభారతాలు ఆత్మకి వర్తింపచేస్తే రైట్ ఆన్సర్స్ ఒస్తాయి. శరీరానికి వర్తింపచేస్తే రాంగ్ ఆన్సర్స్ ఒస్తాయి. సో, ఆత్మకి వర్తింపచేసేటప్పుడు, ఆత్మ వచ్చేటప్పుడు పాపపుణ్యాలు, సంస్కారాలు తీసుకునే వెళ్తోంది ఇంకో జన్మకి. సో, ఇప్పుడు ఈ చెయ్యి నరికిన పాపం ఆత్మలో ఉంది కాబట్టి, ఆత్మ ఇంకొక శరీరం తీసుకునేటప్పుడు ఆ గర్భంలో ఎంటర్ అయినప్పుడు దాంట్లో ఉన్న శక్తి, ఆ పాప పుణ్యాలు వైబ్రేట్ అవుతాయి. దాన్ని బట్టి శరీరం తయారవుతది. సో, ఆల్రెడీ చెయ్యి నరికిన పాపం ఉంది కాబట్టి, ఆ పిండంలో ఆ చెయ్యి పెరగదు. అప్పుడు వికలాంగులు పుడుతున్నారు. సో, ఇప్పుడు ఈ మూడవ సూత్రం ఏదైతే తెలుసుకున్నామో, ఇప్పుడు నాటితే కొంతకాలానికి అక్కడ సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్నాడాయన. దీనికి భగవంతుడు అవసరం. పాపం ఆత్మలో రికార్డ్ అవుతోంది. అది తీయాలంటే ఎవరు తీయాలి? మానవ మాత్రుల వల్ల సాధ్యం కాదది. పరమాత్మే తీయాలి. సో, మనం డైరెక్ట్‌గా నిరాకారుడికి కనెక్ట్ అవుతామా? సో, నిన్న గూడా చెప్పాం. మీకొక శ్లోకం వేసి చూపిచ్చాను. మళ్ళీ గుర్తు చేయడానికి మళ్ళీ చూపిస్తున్నాను. ఒక్క నిమిషం. సో, ఇక్కడ స్థిరంగా నాయందు మనసు లగ్నము చేయనివి సమర్థునడు కానిచో, భక్తి యోగమునందలి విధి విధానాలను అనుసరింపుము. ఈ విధముగా నన్ను పొంది కోరిక వృద్ధి చేసుకో. ఇది నిన్న గూడా చూపిచ్చాను. సో, ఇవాళ కంటిన్యూ చేస్తున్నాను. సో, జ్ఞాన మార్గంలో డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోవచ్చు ఆయనకి. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రన్నప్పుడు కనెక్ట్ అయినప్పుడు, ఆయనలోని శక్తి వల్ల ఆత్మలో ఉన్న పాపం వినాశనం అవుతది. కానీ బయట పరిస్థితులు మారవు. ఇది మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్. సో, ఈ ఎగ్జాంపుల్‌లో బి ఏదైతే ఏ చేయి నరికాడో రియలైజ్ అయ్యి ఒకవేళ నిరాకాశివ పరమాత్మకు గనక కనెక్ట్ అయితే, ఆ చెయ్యి నరికేసిన పాపం ఏదైతే ఉంటో అది వినాశనం అవుతది గానీ, బయట పరిస్థితి అన్నది వస్తుంది. బయట పరిస్థితుల్ని భగవంతుడు మార్చడు. ఎందుకంటే భక్తి మార్గంలో ఏం చేస్తున్నారంటే పోయి ఆయనకు ఆర్డర్‌లేస్తున్నారు. అది మార్చు, వాళ్ళని మార్చు, వీళ్ళకి బుద్ధి చెప్పు అని చెప్పడాయన. క్లారిటీ చాలా అవసరం మనకి. ఎందుకంటే ఆ రకంగా చెప్పేసి, ఆ తర్వాత ఏమీ జరగకపోతే నేను ఆయన కోసం ఎన్నో ఉపవాసాలున్నాను, ఆయన కోసం ఇన్ని చేశాను, అన్ని చేశాను, అయినా ఏమీ చేయలేదంటున్నాడు. అసలు ఆ మెథడ్ ఆయన వాడనప్పుడు, మనము ఆ రకంగా చేస్తాడని చెప్పేసి, మనం ఆయనని ఇంప్రెస్ చేద్దాం అన్నట్టు ఏదో తిండి మానేసుకొని, బట్టలు మార్చేసుకొని, చల్లనీళ్ళ స్నానాలు చేసేసుకొని, ఆరోగ్యాలు పాడు చేసుకొని, ఆయన కోసం చేయలేదంటే మనం అర్థం చేసుకోలేదు ఆయన. సో, ఇక్కడ ఆయన ఏం జేస్తాడు, మనం కానీ చేసినప్పుడు ఆ బయట నుంచి ఆ పరిస్థితి ఒస్తది కానీ, పర్వతం లాంటిది దూదిపించలాగా ఎగిరిపోతది. అంటే శూలం లాంటిది ముల్లులాగా పోతది. ఇది జ్ఞాన మార్గం నుంచొస్తే.
ఒకవేళ మీరు మనస్సు నిలపకలేకపోతే భక్తి యొక్క విధి విధానాల ద్వారా రండి అంటున్నాడు. సో ఒకవేళ భక్తి యొక్క విధి విధానాలు స్థూలంగా మీరు చెయ్యాలి అని అనుకుంటే ఆత్మలో పాపం రికార్డ్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్. సో అప్పుడు బి ఏం చేయాలి? భక్తి మార్గం ద్వారా నేను భగవంతుని మనసు నిలపలేకపోతున్నాను, విధి విధానాల ద్వారా రావాలి అని అంటే, ఉదాహరణకి ఈ రోజు పాపాలు పోవాలని చెప్పి గంగలో మునుగుతున్నారు. సో మునిగినప్పుడు అంటే ఇది స్థూల పద్ధతి, భక్తి యొక్క విధి విధానం. సో ఆ నీళ్లు ఏవైతున్నాయో ఆత్మని తడపజాలదని భగవద్గీతలో ఆల్రెడీ 2వ చాప్టర్ చెప్పేశాడు. కానీ మునిగిన తర్వాత భక్తి నుంచి చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఈరోజు 4వ తారీఖు సపోజ్ నేను వెళ్ళి ఈ రోజు గనక మునిగాను అనుకోండి, మునిగిన తర్వాత భగవంతుని ఎదురుగా ప్రతిజ్ఞ చెయ్యాలి, ఇంకా నేను మళ్ళీ ఈ రోజు నుంచి ఏ తప్పులు చెయ్యను అని. సో ఈ రోజు 4వ తారీఖు మునిగిన తర్వాత ఇంకా ఈ రోజు నుంచి ఏవి చేసుకుంటూ వెళ్ళొద్దు, ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలి. సో స్థూలమైన నీళ్ళని ఆధారంగా తీసుకుని స్నానం చేసి మళ్ళీ దాన్ని ఇలా పోసి చేసి మళ్ళీ శివుడి మీద పోసి ఇవన్నీ ఏవైతే చేస్తున్నామో స్థూలంగా చేసి మళ్ళీ ప్రతిజ్ఞ చెయ్యాలి. చేసి ఈ రోజు నుంచి ఇంకా మీరు తప్పులు చేయకుండా ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది? 4th ఈ రోజు తారీఖు వరకు ఏ పాపాలు అయితే అన్ని చేసుకున్నామో అవి మనం ఈ రోజు నుంచి మంచి పనులు చేసుకుంటూ పోతే ఈ పుణ్యం డామినేట్ అయినప్పుడు దీని యొక్క ప్రభావం మన మీద పడదు. కాబట్టి భక్తిలో స్థూలంగా చేసేటివి మళ్ళీ ఆత్మాన్న స్థాయిలో ప్రతిజ్ఞ చెయ్యాలి. ఇంకా ఈ నెక్స్ట్ ఈ గంగలో మునిగిన తర్వాత ఇంకా నా పాపాలన్నీ పోయినాయి అని చెప్పి అనుకుని ఇంక ఇక్కడి నుంచి పూర్తిగా భగవంతుడు చెప్పిన ధర్మ మార్గంలో నడవాలి. అప్పుడు పోతే అప్పుడు దీని డామినేషన్ పెరిగిపోతుంది. పుణ్యకర్మది ఒకటి, భగవంతుని సాంగత్యంలో ఆయన తోడు పెట్టుకుని ఆయన జీవితానికి రథసారథిగా పెట్టుకుని వెళ్ళాలి. నెక్స్ట్ నేను మునిగేస్తాను ఇంకా ఆ తర్వాత ఇంకా మళ్ళీ మొదలు పెట్టేస్తానంటే ఇంకెప్పటికప్పుడు కొత్త ఖాతాలు జమ అవుతూనే ఉంటాయి. సో భక్తి ద్వారా వచ్చే వాళ్ళు ఆ రకంగా చెయ్యాలి, అప్పుడు పోతాయి. అంతే తప్పితే స్థూలమైన నీరు ఆత్మని తడుపజాలవు. పాపం ఆత్మలో రికార్డ్ అవుతోంది. ఆత్మ ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి ఆత్మ వెళ్తోంది. సో జ్ఞాన మార్గంలో వచ్చేవాళ్ళు డైరెక్ట్ కనెక్ట్ అవుతారు. భక్తి విధి విధానాల ద్వారా వచ్చేవాళ్ళు ఆ రకంగా మీరు ఏది బయట చేసినా కానీ మళ్ళీ సూక్ష్మంగా ఆత్మ అన్న స్థాయిలో చేయాలి. సో మనకి ఏ పద్ధతి సులువు అన్నది ఎవరికి వాళ్ళు మీ యొక్క శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు నిర్ణయించుకుని ఆ పద్ధతిలో చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది. ఊరికే స్థూలంగా మునిగి లేస్తే మాత్రం ఊరికే స్నానం చేసి వచ్చినట్టు ఉంటుంది అంతే. సో ఇది భక్తి ద్వారా చేసేది. సో ఇది జ్ఞాన మార్గం. సో నిర్ణయం అన్నది తీసుకుంటారు. సో ఇప్పుడు మళ్ళీ మన ప్రాక్టికల్ దీంట్లోకి వస్తే, నిన్న ఏదైతే గజేంద్ర మోక్షం అన్నది తెలుసుకున్నామో, సో పరిస్థితులు ఇప్పుడు ఏ బి ఏదైతే ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ పోతున్నామో ఈ కార్మిక్ ఫిలాసఫీలో ఈ రోజు ఆత్మశక్తిని కోల్పోవడానికి ఈ విషయాల అందు ఆసక్తి చూపించడమే. సో ఈ రోజు మన అహంకారం అన్నది ఏనుగంత సైజు ఉన్నప్పుడు ప్రతిసారి వెళ్ళి ఆ విషయ వైతరిని నదిలో విషయాల అందు ఆసక్తి అన్ని తెలుసుకుని ఆత్మ యొక్క శక్తిని తగ్గించేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ గజేంద్ర మోక్షం కథ ద్వారా చెప్పారు. అదే సాంఖ్యయోగాలో తాబేలు ఉదాహరణ ఇచ్చి చెప్పారు. సో ఎటువైపు నుంచి చూసినా ఇప్పుడు ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అంటే బయట నుంచి ఏది తీసుకోవద్దు. అందుకే మనం క్లాస్ స్టార్టింగ్ లో ఆత్మ యొక్క స్వధర్మాన్ని అభ్యాసం చేశాం. సో అందుకే నిన్న చెప్పేటప్పుడు ఏం చెప్పాము? మన పాపం వినాశనం అవ్వాలి అంటే జ్ఞాన మార్గంలో చేసేవాళ్ళు భగవంతుడి కనెక్ట్ అవుతారు, శక్తిని తీసుకుంటారు. ఎవరైనా మనల్ని ఏమైనా అంటే తిరిగి వరదానాలు ఇస్తారు. సో అది శిక్ష నుంచి మినహాయింపు కాదు. నిన్నటి క్లాసు కంటిన్యూషన్ ఇది. అది శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వట్లేదు. మనది మనకే ఉంటుంది, వాళ్ళది వాళ్ళకే ఉంటుంది అని చెప్పే నిన్న ఏబి అన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో వాళ్ళకి ఆ రకంగా వరదానాలు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పాతది సమాప్తి అయిపోయి కొత్తది పుణ్యం ఖాతా ఓపెన్ అవుతుంది మనకి. ఆ రకంగా పెంచుకుంటూ పోవాలి. తర్వాత అందరూ మన పాపాన్ని ఎలా వినాశనం చేయాలని చెప్పి దీని మీదనే ఫోకస్ పెడుతున్నారు. కానీ ఇక్కడ మన పుణ్యం ఏదైతే ఉందో మన పుణ్యానికి ప్రతిఫలంగా అన్ని వచ్చేటప్పుడు దాన్ని తిరస్కరించొద్దు, దానిని విమర్శించొద్దు. దీనికి నేను అత్తాకోడళ్ళ ఎగ్జాంపుల్ ఇచ్చాను, పిల్లల ఎగ్జాంపుల్ ఇచ్చాను.
తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఎగ్జాంపుల్స్ స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు ఎన్నో సమస్యలు చెప్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి మేము ఈ క్లాసు చేస్తున్నాం కాబట్టి అందరూ స్టార్ట్ చేసేటప్పుడు ఏమని స్టార్ట్ చేస్తారంటే, ఇట్లా మా ఆయనతోటి ప్రాబ్లమ్ ఉందక్క అని స్టార్ట్ చేస్తాం. రకరకాలు చెప్తారు. అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం. ఏంటి అంటే, మళ్ళీ మన ఆత్మ యొక్క స్వధర్మానికొస్తే, ఏ భర్తతోటైతే అందరూ నాకెవరైతే ఫోన్లు పెట్టారో అందరూ కొంచెం సేపు శ్రద్ధగా వినండి. మీరు ఏ సమస్యలైతే చెప్తున్నారో భర్త ద్వారా ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిష్కారం ఉండదు. అన్నిటికీ ఒకటే పరిష్కారము. సో కర్మ ఫిలాసఫీ రేపు డీల్ చేస్తాము. ఎవరిని చూసినా ఆత్మ యొక్క స్వధాన్ని చూడమని చెప్తున్నాడు భగవానుడు ఇక్కడ. సో ఈ రోజు ఆ వ్యక్తిలో ఎన్ని లోపాలు ఉన్నా ఏం కనిపిస్తున్నా మీకు చూసేటప్పుడు వాళ్ళు భక్తులే కాబట్టి ఆ భగవంతుని పట్ల ఉన్న ఆ భక్తి ఏదైతే వాళ్ళలో ఉందో ఆ ప్రేమ గాని గౌరవం గాని అది చూడాలి. ఇంక అంతకు మించి వేరే చూడటానికి లేదు. దృష్టి ద్వారా సృష్టి అన్నది ఇక్కడ రూలు. సో మీరు ఆయనలో చూసేటప్పుడు భగవంతుని పట్ల ఉన్న ఆ భక్తిని ఆ యొక్క ప్రేమని గౌరవాన్ని చూసినప్పుడు అదే మీకు తిరిగి వస్తుంది. ఇది సమస్యకు పరిష్కారం ఇది. మరి మీకు అర్థమైందో లేదో కానీ నేను మళ్ళీ దాన్ని విస్తారంగా చెప్తాను. సో ఇప్పుడు ఆడవాళ్ళు ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే ఆయన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు. మనసు ఎంతో బాధ అనిపిస్తోంది. ఏ టైంకి ఏం మాట్లాడతారో తెలియదు. తర్వాత ఎక్కడెక్కడి నుంచో పాతవి జరిగిపోయినాయి అన్ని సమయం వచ్చినప్పుడు తీసి మరీ మాట్లాడతారు. సో భర్తతోటి ప్రాబ్లం ఉంది అని. సో భార్యలతోటి కూడా ప్రాబ్లం ఉంది. అది కూడా కవర్ చేస్తాను నేను. సో ఈ రోజు ఒక వ్యక్తి మనని మాటల ద్వారా సంతోష పెట్టాలి అని అంటే మనం వాచా సేవ చేయాలి. మనము సంతోష పెట్టి ఉండాలి. అందుకే ఇందాక కార్మిక్ ఫిలాసఫీ వేసి చూపించాం. ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది. ఇప్పుడు నాటితే కొంతకాలానికి వస్తుంది. ఎందుక కొంతకాలానికి మంచి పనులు అయితే ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాము, తప్పులు చేస్తే సర్దిద్దుకుంటాం. సో ఇప్పుడు ఒక ప్రాక్టికల్ గా నేను ఏవైతే ఇవన్నీ తెలుసుకుంటూ పోయానో ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇంచుమించు పరిస్థితులు అవే ఉన్నాయి. ఒక ఊర్లో సేవకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే ఆ ఊర్లో ఒక అమ్మాయికి ఏదో భర్తతో సమస్య వచ్చి విడిపోయారు. అది ఆ అమ్మాయి కుటుంబానికి సంబంధించిన సమస్య. కానీ ఆ కుటుంబం యొక్క సమస్యని ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళంతా ఒక దగ్గర గ్రూపుగా చేరి అంటే ఇంట్లో పని 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 అనుకుని పడి చేసి 10, 11 అంతా ఫ్రీ అయిపోతున్నారు వీళ్ళు. 11 గంటలకు మీటింగ్ పెడుతున్నారు. 11 నుంచి 1 గంట వరకు కూర్చుని ఆ ఇంట్లో ఏమైంది, ఈ ఇంట్లో ఏమైంది, ఇవే చర్చ. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే విడిపోయారో ఈ అమ్మాయి గురించి వీళ్ళు మాట్లాడుకునే డైలాగులు ఏమంటే అసలు అది ఆడదేనా, అది మొగుడితో కాపురం చెయ్యదా, వదిలేసి వచ్చేస్తుందా అని రకరకాల మాటలు. దీన్నే గజేంద్ర మోక్షంలో విషయ వైతరిణి నదిలోని నీళ్లు తీసుకోవడం అన్నారంటే మంది విషయాలన్నీ కూర్చుని మాట్లాడి దాన్ని స్వీకరిస్తున్నారు. ఇలా ఆత్మశక్తి తగ్గిపోతుందని తెలియదు, పాపం జమవుతుందని తెలియదు. అసలు వీళ్ళు మాట్లాడే మాటలకు అసలు అమ్మాయి భయపడిపోతుంది. అసలు అమ్మో ఊర్లో నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు, బయటికి రానికే భయపడిపోతుంది. సో ఈ ఆడవాళ్ళంతా ఇలా కూర్చుని రోజు 11 నుంచి 1 బూతులు కూడా మాట్లాడుతున్నారు. నేను అప్పటికి అన్నాను, అది అమ్మాయి సమస్య కదా, మీరంతా ఎందుకు ఏంటంటే అయ్యో నీకు తెలియదు ఉండు, అది తక్కువాడది కాదు, అది వదిలేసుకొని వచ్చింది. అరే లోపలేని సమస్య మనకు తెలియదు కదా, అయినా మాట్లాడేది మాట్లాడేస్తూనే ఉన్నారు. భయం పుడుతోంది. అసలు ఆ అమ్మాయికి అవన్నీ మాట్లాడుకోవడము, మళ్ళీ ఇంకెవరు వెళ్ళి చెప్పడము, భయం అన్నది స్టార్ట్ భయంలోనే బతికేస్తావు. సో ఈ ఆడోళ్ళు రోజు 11 నుంచి 1 గంట వరకు కూర్చుని అందరి విషయాలు చర్చించేసి రోజు ఇంత పాపం జమ్మేసుకుని పోతుంటే అది జమ్మై ఆత్మలో రికార్డ్ అయి ఉంది. సో ఈ రోజు భగవంతుడు ఇచ్చిన వాచాని మనుషుల్లో సంతోషం తీసేయడానికి, భయాన్ని పుట్టించడానికి మాట్లాడు. రేపు ఒకవేళ వీళ్ళు మళ్ళీ ఎలాగో అందరూ శరీరాలు వదిలేసింది, ఎవరు శాశ్వతం కాదు.
సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు శరీరాలు వదిలేసి వీళ్ళు జన్మలు తీసుకునేటప్పుడు వీళ్ళ ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీ విశ్వంలో ఏ ఆత్మతోటి మ్యాచ్ అవుతుందో ఆ ఆత్మ వస్తాడు అక్కడ జీవిత భాగస్వామిగా. వచ్చినప్పుడు ఏమైతుంది, ఖచ్చితంగా అవే మాటలు మాట్లాడతాడు, అవే దెప్పి పొడుపు మాటలు, ఈ మాటలు ఆ మాటలు మాట్లాడతాడు, అదే దుఃఖం వస్తుంది. ఎందుకంటే నువ్వు చేసిందే అది కదా. నువ్వు అసలు సంతోషపెట్టే మాటలు ఎక్కడ మాట్లాడావు, ఎవరెవరో విషయాలు. సో అసలు మాయ పట్టేసిందన్న విషయం కూడా తెలియదు. అందుకే మీ గజేంద్ర మోక్షంలో చూపించేటప్పుడు మొసలి నీళ్ళని అంటే అది వస్తుందన్న విషయం కూడా కనిపెట్టలేకపోయారు. సో ఆ తర్వాత ఇప్పుడు అనుకుందాం వీళ్ళు ఆ తర్వాత శరీరం వదిలారు, జన్మలు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఆత్మలో పాపం ఉంది కాబట్టి వీళ్ళ పాపము ఎక్కడి నుంచి అయితే వీళ్ళ అంటే మనుషుల జీవితాల్లో తలదూర్చేసి వాళ్ళని దెప్పి పొడిచేసి పొడిచి పొడిచి మాటలు మాట్లాడి సంస్కారం ఎవరికైతే ఉంటుందో ఆ సంస్కారం ఏ ఆత్మతోటైతే మ్యాచ్ అవుతుందో ఆత్మే అక్కడ భర్తకు వచ్చి డెఫినెట్ గా జరుగుతుంది. సో మన మూడో సూత్రం ఏముంది, ఇప్పుడు నాటితే కొంతకాలానికి. సో ఇక్కడ వీళ్ళేంటంటే, ఇప్పుడు వీళ్ళు అనేటప్పుడు అమ్మాయిని అన్నారు. సో అమ్మాయి మళ్ళీ వీళ్ళతో జన్మకొచ్చేసి, అమ్మాయి వీళ్ళని ఇక్కడ ఇంచుమించు వాళ్ళందరూ ఒక 10 మంది ఉండే ఆడవాళ్ళు. సో ఈ 10 మందిని అమ్మాయి వచ్చి టార్చర్ పెట్టడం ఉండదు. ఇదే అందరూ గమనించాల్సిన పాయింట్. మనం ఎవరినైతే హింసిస్తామో వాళ్ళే తిరిగి హింసించాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే మన ఏబి ఎగ్జాంపుల్‌లా ఏ బయటకొచ్చేసాడు. కానీ బి ఖాతాలో పోలేదు పాపము. సో బికి ఎక్కడి నుంచైనా వస్తది. మీకు అర్థమవుతోందా? ఎందుకంటే అందరూ ఎలా ఆలోచిస్తున్నారంటే, నేను వాళ్ళకి చేస్తే వాళ్ళు తిరిగి చేస్తారేమో అని. సో అది ఇంకెవరి నుంచైనా తిరిగి రావచ్చు. వాళ్ళ నుంచే తిరిగి రావాలని రూల్ ఏం లేదు. అందుకే నేను నిన్నటి క్లాస్‌లో ఏం చెప్పానంటే, ఏదైనా పరిస్థితి వస్తే అది కర్మనా, ఏం చేశానా, నా పూర్వజన్మనా, అది చేశానా, ఇది చేశానా అని చెప్పి లింకులు కలుపుకుంటూ కూర్చోకుండా సింపుల్‌గా ఇది పరీక్ష అని అనుకుని వర్తమానంలో సరిదిద్దండి. వరదానాలు ఇచ్చి సరిదిద్దండి. అప్పుడు పాతది క్లోజ్ అవుతది. కొత్తది పుణ్యం ఖాతా జమ అవుతది. ఒక స్టేజ్‌లో ఏమైపోతదంటే మీ పాపం పూర్తిగా పోయినప్పుడు అనేవాళ్ళు అప్పుడు ఆపుతారు. మీరు మళ్ళీ వాళ్ళు అన్నారు గదా అని జెప్పి మీరు అంటూ పోయి నన్ను ఇంత మాట అన్నారు, ఇంత జేశారు, నేను ఏం పాపం జేశానంటే ఇంక మనం కాలచక్రాన్ని వెనక్కి తిప్పుకొని మన పూర్వజన్మలు జూసుకోవాలి. జ్ఞాపక శక్తి తీసేసాడాయన. జ్ఞాపక శక్తి పెడితే ఏమైద్దంటే మనం ఎక్కడెక్కడ ఏమేం చేశామా అని చూపిస్తే తట్టుకోలేము. ఇప్పుడు మామూలుగా కర్మ ఫిలాసఫీ చెప్పి ఇదిగో మీరు ఇలా చేసినందుకు ఇలా అంటేనే ఇక ఇప్పుడు ఇది జూమ్ కాబట్టి ఎదురుగా లేం కాబట్టి మైకులు ఆఫ్ అయి ఉన్నాయి కాబట్టి ఎవరు మాట్లాడతలేరు కానీ నిజంగా ఎదురుగా కూర్చోబెట్టి మాట్లాడితే మాత్రం ఎవరు ఒప్పుకోరు. ఎవరికి వాళ్ళు మేమే మంచోళ్ళు అంటున్నాం. మరి మంచోళ్ళు అయితే ఎందుకు వస్తుంది? మీ కర్మల్ని మేమైతే ఇప్పుడు నేను క్లాసులు చెప్తున్నా అంటే మీ కర్మఫలాన్ని నేనైతే నిర్ణయించను కదా. సో అసలు అందుకే మీకు క్లాసెస్‌లో కూడా చెప్తున్నాను. నిజాయితీ, ధైర్యం ఉంటేనే ఇవన్నీ తెలుసుకొని చెయ్యాలి. లేదు మేము ఇలాగే బతికేస్తామంటే ఇట్స్ ఫైన్. సో పూర్వజన్మల్లో ఏం జేసొచ్చాము, ఏంటి అని చెప్పి మనం వెనక్కెళ్ళి అంత రిసర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఈరోజు మన జీవితంలో వచ్చిన వ్యక్తులు, పరిస్థితుల్ని బట్టి కాస్త బుర్ర ఉపయోగిస్తే మనకే అర్థమైపోతది ఏం జేసొచ్చాం. ఈరోజు భర్త మాటలతోటి చిత్రహింసలు చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఎక్కడో చేసుకొని వచ్చాం. ఇక మనం పూర్వజన్మ జూడాల్సిన అవసరమే లేదు. మేమలాంటి వాళ్ళమా? నేనలా చేస్తానా అంటారు కొంతమంది. సో అలాంటి డౌట్లు మీకేమైనా ఉన్నప్పుడు ఒక్కసారి భగవంతుని తలుచుకొని ప్రశాంతంగా కూర్చుంటే మీకే తెలిసిపోతుంది మీరు చేశారా లేదా అని. కానీ నిజాయితీ ఉండాలి ఒప్పుకోవడానికి. ఎందుకంటే భగవంతుడు ఆ విజన్స్ వేసి చూపించినప్పుడు, కొన్ని రియలైజేషన్స్ ఇచ్చినప్పుడు క్యాచ్ చేయగలగాలి. యాక్సెప్ట్ చేసి నేను సరిదిద్దుకుంటానంటేనే ఆయన ప్రమేయం మీ జీవితంలో ఉంటది. మీరు గనక యాక్సెప్ట్ చేయకపోతే ఒక స్టేజ్‌లో ఆగిపోతది గైడెన్స్. భగవద్గీత చిత్రం వేసేటప్పుడే చూపిచ్చారు. ఆయన మన కర్మేంద్రియాలకు రథసారథి అక్కడ. సో మీరాయన చెప్పినట్టు వింటే అక్కడి నుంచి ఆయన గైడెన్స్ స్టార్ట్ అవుతది. అసలు వినము, చెయ్యము మేమెందుకు అలా చేస్తాము? మేమలాంటి వాళ్ళవి కాదు. అసలు మేము నోరే ఇప్పము అంటే ఇక్కడ నడుస్తోంది కదా! చాలా మంది నోరు విప్పరు. లోపల నడుస్తూ ఉంటది. లోపల తిట్టుకుంటూ ఉంటారు.
అంటే లోపల ఎవరైనా ఒక మాట అన్నారంటే దాన్ని మాటి మాటికి రీప్లే చేస్తూ ఉంటారు. ఇంత అన్నారు, ఇలా అంటారా, నన్ను ఇంత మాట ఇంగ్లీష్ భాషలో రీప్లే అంటాం, మామూలు భాషలో అయితే కుడు 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 నడుస్తూనే ఉంటది. రికార్డ్ అవుతోంది కదా ఆత్మలో. సో అప్పుడు ఏం చేయాలి? అలాంటివి రన్ అయ్యేటప్పుడు, రీప్లే అయ్యేటప్పుడు దాన్ని రీప్లేస్ చేయాలి. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అని చెప్పి మీరు రీప్లేస్ చేస్తే అప్పుడు ఆ మెమరీస్, ఆ మాటలు ఏవైతే మనకు మాటి మాటికి గుర్తొస్తాయో అవన్నీ ఎరేజ్ అయిపోతది ఆత్మలో. అంటే తుడిచిపెట్టుకుపోతాయి. సో నేను మళ్ళీ సొల్యూషన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా మాట అని మీకు వాళ్ళు అనేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ మాట రీప్లే అవుతుంది. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ గుర్తొస్తుంది అంటే మీరు మళ్ళీ, మళ్ళీ నేను ఆత్మని శాంతి స్వరూపాన్నని వర్తమానంలోకి తీసుకురావాలి. ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని బాధ పెట్టారో ఆ వ్యక్తికి మీరు వరదానం ఇవ్వాలి. సదా శాంతి స్వరూప భవ, సదా సంతోష భవ అని చెప్పి. ఆ రకంగా మీకు గుర్తొచ్చినప్పుడంతా మీరు రీప్లేస్ చేస్తూ పోతే ఓ స్టేజ్‌లో వాళ్ళన్న మాటలు రీప్లేస్ అయి ఉంటాయి గాబట్టి ఎరేజ్ అయిపోతాయి. స్టార్టింగ్‌లో కొంచెం టఫ్ అనిపిస్తది గానీ, చేస్తే మాత్రం చాలా ఫ్రీ అనిపిస్తది. ఏ మెంటల్ ప్రిజన్‌లో, మానసికమైన జైల్లలో బతుకుతున్నామో, వాళ్ళదన్నారు, ఇదన్నారు, కోపము, ద్వేషంతోటి మానసికమైన జైల్లలో ఏదైతే బతుకుతున్నామో, ఆ జైలు నుంచి ఫ్రీడమ్ ఒస్తది. చాలా మంది శిక్షలు అనుభవించడం అంటే ఏదో జైలుకి బోవడం అనుకుంటారు. ఏ జైలు, ఆ స్థూలమైన జైలుకెళ్ళిపోయి, ఆ! అక్కడ కూర్చుని పొద్దున్నే లేసి యోగాలు చేసేసుకుని, ఆ తర్వాత రోజు నాన్ వెజ్ తిని గుడ్లు, ఇది వారానికి 2 సార్లు నాన్ వెజ్, రోజుకో గుడ్డు తిని, ఆ తర్వాత హ్యాపీగా గాలికి తిరిగి, తర్వాత ములాఖాతులని చెప్పేసి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఇది కాదు శిక్ష. ఈ మానసికమైన జైలు ఏదైతే నడుస్తోందో ఇది యాక్చువల్ శిక్ష. మెజారిటీ ఏంటంటే, ఆ మెంటల్ ప్రిజన్‌లో బతికేస్తూ ఉంటారు. ఇదన్నారు, అదన్నారు, ఇన్ని మాటలన్నారు, అదన్నారని. సో, ఆ మెంటల్ ప్రిజన్‌లో నుంచి బయటికి రావాలి అని అనుకుంటే, అన్న వాళ్ళ మాటల్ని రీప్లేస్ చేస్తూ పోవాలి. మనం రీప్లేస్ చేస్తూ పోవాలి. మనకు శాంతి కావాలంటే. వాళ్ళు అనడం మానేయాలి అనంటే, ఇక్కడ మన పాపం వినాశనం అవ్వాలి. అది అవ్వాలి అనంటే అది కంటికి కనపడని ఆత్మలో రికార్డ్ అయింది కాబట్టి కంటికి కనపడని నిరాకార శివ పరమాత్మని తలుచుకోవాలి. లేదు మాకు అవే గుర్తొచ్చి అవ్వటం లేదు, మనసు నిలపలేని సమర్థులం కాదు అంటే భక్తి ద్వారా తీసుకురావాలి. సో భక్తి ద్వారా అయినా ఏం చేస్తాం అట్లాంటివి వచ్చినప్పుడు ఓం నమః శివాయ అని చెప్పి ఓం అంటే నేను ఆత్మని, నమః శివాయ అంటే శివునికి అని అలా జపం అన్నా చేయాలి. ఏది పద్ధతి అయినా జ్ఞాన మార్గం నుంచి వచ్చినా, భక్తి నుంచి వచ్చినా ఆ అన్న మాటలు ఏవైతున్నాయో వాటిని మనం రీప్లేస్ చేస్తున్నాం. అంటే వాటి ప్లేస్‌లో సపోజ్ ఆఫీస్‌లో బాస్ యూ ఆర్ ఫిట్ ఫర్ నథింగ్, నువ్వు పనికిరావు అన్నాడనుకోండి. నన్ను పనికిరాని వాడన్నది ఫిట్ ఫర్ నథింగ్ అని చెప్పి దాన్ని రీప్లే చేస్తున్నాం. సో ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేయాలి. సో ఐ యామ్ ఎ పవర్‌ఫుల్ సోల్, ఐ యామ్ ఎ పీస్‌ఫుల్ సోల్. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని రీప్లేస్ చేస్తూ పోతే, అంటే ఆ స్థానంలో ఆలోచన యూ ఆర్ ఫిట్ ఫర్ నథింగ్, నువ్వు పనికిరావని బాస్ ఏ మాట అయితే అన్నాడో, దాని స్థానంలో ఇంకో ఆలోచన చేస్తే ఒక స్టేజ్‌లో అది పోతది. సో ఇంట్లో భర్త ఈ మాటలు అన్నారని చెప్పి ఎవరైతే లోపల మానసికంగా అలజడికి చెందుతున్నారో మీరు చేయాల్సిన పని కూడా అదే. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? వాళ్ళలో ఉన్న ఆ భక్తి, భగవంతుని పట్ల ఆ భక్తి భావన ఏదైతుందో దాన్నే చూస్తాము వీళ్ళు శివ భక్తులు. ఇంక అంతకు మించి ఆలోచించం. ప్లస్ సేవా సంబంధీకులు, ప్లస్ వరదానాలు ఇవ్వడం. సో మన ఆత్మలో పాపం పోతుంది. ఆ తర్వాత పాత ఖాతా క్లోజ్ అవుతది. కొత్తది పుణ్యం అవుతది. సో మీరివి ప్రయోగం చేసినప్పుడు భర్త నుంచి వచ్చే మాటలు స్టార్టింగ్‌లో తగ్గవు, ఎక్కువవుతాయి. ఎందుకంటే బతికున్నంత కాలం రోజు మాటలు పడి బతకాల్సిన అవసరం లేకుండా అంత ఒక దగ్గరికి తెచ్చినప్పుడు సమస్య తీవ్రత పెరుగుతది. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసి ఏంటి ఇగో నేను భగవద్గీత క్లాసెస్ విన్నాను. వాళ్ళు వరదానాలు ఇవ్వమంటే ఇస్తున్నాను. ఇస్తుంటే సమస్య తీవ్రత పెరిగిపోయింది ఏంటా అని అనుకోవద్దు. నేనే చెప్తున్నాను పెరుగుతది. ఎందుకంటే ఇంకా మీరు కలిసి ఒక 30, 40 ఏళ్ళు కలిసి జీవించేదుంటే రోజు మాటలు పడుకుంటా 40 సంవత్సరాలు బతకాలా? లేకపోతే ఒక 20, 30 నిమిషాలు అనుభవించాలనా? ఒక 10 రోజులు అనుభవించాలనా? అన్నది మీ నిర్ణయం. ఒకసారి ఒక 10 రోజులు అనుభవించేస్తాం. ఇంకా ఆ తర్వాత ఇంకా మిగిలిన సంవత్సరాలన్నీ ప్రశాంతంగా అంటే ప్రయోగం చేయాలి. లేదు రోజు కొంచెం 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 అనుభవిస్తూ అప్పుడు పాపాన్ని సమాప్తి చేసుకుంటాము
లేదా రోజు కొత్త ఖాతాలు జమ చేసుకుంటామంటే ఇంకా ఈ క్లాసెస్ అంతా ఉత్త టైం పాస్ అనుకోవాలి. సో నిర్ణయం అయితే మీదే. సో భగవంతుడు ఏంటంటే మనకి జ్ఞానాన్ని తెలియజేసి శక్తిని ఇస్తాడు. ఎందుకంటే మనము సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో. మన బుద్ధి ఎందుకంటే ఎవరన్నా ఏదన్నారంటే కాలజోళ్ళలోకి వెళ్ళిపోతున్నాం. సో బుద్ధి స్థిరంగా ఉండడం, దీన్నే భగవద్గీతలో స్థిత ప్రజ్ఞ అన్న పదాన్ని వాడారు. సో ఎవరికైనా ఈ విషయంలో రేపటి రోజున భార్యతోటి సమస్యలు ఉంటే అది ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తాను. సో దీనికి సంబంధించి ఎవరికైనా ప్రశ్నలు ఉంటే గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే నా పర్సనల్ వాట్సాప్ కి చేయొచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరెవరైతే నాకు భర్తతోటి మా ఆయనతోటి సమస్య ఉందనుకో, ప్రతి సమస్యకు ఒక రకరకాల పరిష్కారాలు ఉండవు. అన్నిటికీ ఒకటే పరిష్కారం. ఆ పరిష్కారమే నేను ఈరోజు క్లాస్ లో చెప్పాను. ఓసారి గ్రూప్ లో రికార్డింగ్ పోస్ట్ అయిన తర్వాత మళ్ళీ వినండి. ఏమైనా మీకు అర్థం కాకపోయినా చేయకపోయినా నా పర్సనల్ వాట్సాప్ కానీ గ్రూప్ లో కానీ పోస్ట్ చేయండి. మీకు అర్థమయ్యే వరకు చెప్తాను. సో మీరందరూ సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో, శుభకామనతోటి ఈరోజు క్లాస్ని ఇక్కడికి సమాప్తి చేస్తున్నాం. మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ.